మల్కాజ్గిరి కార్పొరేటర్ శ్రవణ్ కుమార్ గారు ఇవాళ ఇంటర్వ్యూకి వచ్చారు. సో ఆయనకి జరిగిన అన్యాయాన్ని ఆయన క్వశ్చన్ చేస్తూ ఉన్నారు. లాస్ట్ ఆయన్ని అరెస్ట్ చేశారు. యాక్చువల్గా ఆ వీడియో ఉందన్న, ఆ వీడియో పంపండి ఒకసారి నాకు. మల్కాజ్గిరి కార్పొరేటర్ బీజేపీ కార్పొరేటర్ శ్రవణ్ కుమార్ గారిని మొన్న రీసెంట్గా పోలీసులు ఆ సీసీ ఫుటేజ్ కూడా పంపండి, పోలీసులు అరెస్ట్ చేశారు. ఆయన ఆఫీసు పైన అటాక్ చేసి దాదాపు ఒక 30-40 మంది పోలీసులు వచ్చి ఆయన ఆఫీసులో నుంచి తీసుకెళ్ళిపోయారు వితౌట్ నోటీస్, వితౌట్ ఏమి ఇవ్వకుండా. సో ఆయన చేసింది ఏంటంటే ఒక వీడియో రిలీజ్ చేశాడు ఆయన. ఏది మొన్నటి ఎంపీ ఎలక్షన్స్ కంప్లీట్ అవ్వగానే ఎంఐఎంకి చెందిన ఒక నేత మాధవిలతను ఉద్దేశించి బూతులు మాట్లాడిండు. సో ఆయన ఎందుకు అరెస్ట్ చేయలేదు, ఈ ఎంఐఎం ఉన్న దగ్గర రిగ్గింగ్ జరిగిందని ఆయన ఏం చేసిందంటే ఒక పాత వీడియోని ఏదో ఆయన వీడియోలో పెట్టిండు. అయితే ఇది ఫేక్ వీడియో, ఇది పాత వీడియోని ఎట్లా మీరు దీన్ని ఈ సమయంలో పెడతారని ఆయన్ని తీసుకెళ్ళి అరెస్ట్ చేయడం జరిగింది. సరే అందులో కొంత మిస్టేక్ ఏంటి అంటే పాత వీడియోని పెట్టడం. సరే అది ఫేక్ వీడియో అయితే కాదు, ఓల్డ్ వీడియో, ఒరిజినల్ వీడియో. బట్ ఈ ఎలక్షన్లో రిగ్గింగ్ జరిగింది అంటే ఎలక్షన్లో రిగ్గింగ్ చేస్తున్నారు ఎంఐఎం అన్న దాంట్లో ఆయన వీడియో పోస్ట్ చేయడం జరిగింది. సో దానికి ఆయన అరెస్ట్ చేశారు. సో ఆయన దానికి కొంత క్లారిటీ ఇవ్వడానికి మన దగ్గరికి వచ్చారు. ఇదేనా ఎఫ్ఐఆర్? సైబర్ క్రైమే కదా? ట్విట్టర్లో అక్కడ ఇక్కడ పోస్ట్ చేశారు, ఎక్స్లో అక్కడ ఇక్కడ పోస్ట్ చేశారు. సో ఇది Hyderabad in the recent Lok Sabha elections held on 13/5/2024. However, the alleged video was an old video recorded during West Bengal elections held in 2022. The video is going viral in various social media platforms, due to which the common public would lose hope and confidence in the electoral system in India. Some persons are sharing this old video of West Bengal elections and circulating a fake information that rigging happened at Old City, Hyderabad. సో వెస్ట్ బెంగాల్ వీడియో ఆయన పోస్ట్ చేశారు, ఇది ఓల్డ్ వీడియో. సో ఇది ఎలక్షన్ సిస్టమ్ని ఆయన దెబ్బతీసేలాగా మాట్లాడడం జరిగిందని, ఎలక్షన్ కోడ్ ఉంది కాబట్టి ఆయన్ని తీసుకెళ్ళి అరెస్ట్ చేసి ఒక 5 రోజులు జైల్లో పెట్టారనమాట. సో దీని మీద ఆయన క్వశ్చన్ చేస్తూ ఉన్నారు. ఇదేంటండి బుక్? ఓకే రండి, పంపించారా వీడియో? లేదా గ్రూప్స్లో ఉంది యాక్చువల్లీ, పేపర్లో వేసింది వేరే దాంట్లో. ఏది ఇట్లా వేసిన వాళ్ళు నేను ఇట్లా లింక్స్లో అది మాట్లాడిన వీడియో ఏది? నేను మాట్లాడిందా? అది చూపించచ్చు లేదో మళ్ళీ అంటే మొత్తం చూపించదు, కొంచెం చూపిద్దాం స్టార్టింగ్ వరకే. అడ్వకేట్కి కావాలంటే నేను పంపించుండే. సరే మీరు ఎక్స్ప్లెయిన్ చేయండి. సో శ్రవణ్ కుమార్ గారు ఉన్నారు నా ముందు, ఆయనతో మనం డిస్కస్ చేద్దాం. ఏమైందండి అసలు? అంటే మీరు తప్పు చేసిరనే కదా మిమ్మల్ని జైల్లో పెట్టింది, కొంచెం దగ్గర రండి. నమస్తే అండి. ముందుగా నమస్తే, బాగున్నారా? బాగున్నాను సార్, మీరు ఎట్లా ఉన్నారా? యాక్చువల్లీ ఇది అడ్వకేట్ కోసం యాక్చువల్లీ నేను కూడా ఈ వీడియో ఎత్తుకాను, అంటే వాళ్ళు మొత్తం యాక్చువల్లీ డిలీట్ చేస్తున్నారు కాబట్టి సార్ ఇది దొరికింది. యాక్చువల్లీ నేను అడ్వకేట్ గారు కోర్టు వెళ్ళడం తప్ప ఆయన మాట్లాడిన అరెస్టుకు కారణమైన వీడియో. ఎంఐఎం పార్టీకి అండగా ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ పాల్పడ్డారు, మనం అందరం చూస్తూ ఉన్నాము. ఇది ఓల్డ్ సిటీలో భారతీయ జనతా పార్టీ అయినటువంటి శ్రీమతి మాధవీలత గారు సరే అటువైపు వెళ్తా ఉన్నారు. ఓల్డ్ సిటీలో ఓవైసీ గారి కాన్వో ఇచ్చింది, ఈమెను ఆపారు, ఈమె దిగింది. పోలీసులు ఎందుకు ఆపుతున్నారో తెలియక ఆగింది, దిగింది కార్ కింద. ఆ చుట్టుపక్కల ఉన్నటువంటి ఎంఐఎం గూండాలందరూ కూడా ఆమెను చుట్టుముట్టి ఎంఐఎం పార్టీకి సంబంధించినటువంటి ఒక గూండా, ఆ పార్టీ జనరల్ సెక్రటరీ అయినటువంటి యాసర్ అర్ఫత్, అంటే ఓవైసీ అక్క కొడుకు అనుకుంటా బహుశా, పార్టీ జనరల్ సెక్రటరీ, పార్టీ ఎంఐఎం పార్టీకి సంబంధించినటువంటి డబ్బుల పంపిణీ కార్యక్రమం కానివ్వండి, ముఖ్యమైనటువంటి లావాదేవీలు కానివ్వండి, ఈ మొత్తం కూడా ఆయన్నే చూస్తాడని అందరు చెప్తా ఉన్నారు. మరి అటువంటి క్యాండిడేట్ దిగి ఈరోజు ఒక భారతీయ జనతా పార్టీ పెట్టినటువంటి మహిళా అభ్యర్థి పైన అభ్యంతరకరమైనటువంటి ఒక భాష ఏం మాట్లాడారో మీరందరూ ఒక్కసారి చూడండి.
మరి సో ఆయన అన్న లాంగ్వేజ్ ఏంటంటే ఒకసారి వినండి. మరి ఇటువంటి సంఘటన పైన ఈ ప్రోగ్రెసివ్ థాట్స్ ఉన్నటువంటి సోకాల్డ్ కుహానా సెక్యులర్ వాదులు మేధావులు వీళ్ళందరూ ఎందుకు నోరెత్తట్లేదు? పోలీసులకు కంప్లైంట్ ఇచ్చిన తెలంగాణ పోలీసులు ఇప్పటి వరకు కూడా ఎందుకు యాక్షన్ తీసుకుంటలేరని నేను అడుగుతున్నా. స్ట్రైట్ అవే 354 కేసు ఇది, అందరికీ తెలుసు. డైరెక్ట్ గా తిట్టిండు, వీడియో ఎవిడెన్స్ క్లియర్ గా ఉంది. ఆ మహిళ పైన దౌర్జన్యానికి క్లియర్ గా వచ్చిండు, నోటుకు వచ్చినట్టు మాట్లాడిండు. అంటే హిందువులు ఎంత బలహీనంగా ఉన్నారో ఒక్కసారి మీరు ఆలోచించండి. ఎలక్షన్స్ ముందు మాట్లాడితే హిందువుల పేరు పైన, హిందూ సమాజం పేరు పైన, హిందూ ధర్మం పేరు పైన భారతీయ జనతా పార్టీ నాయకులు ఓట్లు అడుగుతున్నారంటారు. బరాబర్ అడుగుతామండి. హిందువులం మేము, రాముడి వారసులము, రాముడి పేరే పెట్టుకుంటాం, రాముడి ఫోటో పెట్టుకుంటాం, రాముడినే పూజిస్తాము. మీకు వచ్చిన నష్టం. మహిళలకు పెద్ద పీట ఉన్నటువంటి ఈ భారతదేశంలో ఓల్డ్ సిటీ భాగ్యనగరపు నడిబొట్టు గడ్డ పైన ఇటువంటి దాష్టికానికి పాల్పడితే ఎందుకు తెలంగాణ సమాజం కానీ, తెలంగాణ ముఖ్యమంత్రి గారు కానీ, ఈ ప్రోగ్రెసివ్ థాట్స్ ఉన్నటువంటి సోకాల్డ్ సెక్యులర్ వాదులు కానివ్వండి, ఎందుకు నోరెత్తరని అడుగుతా ఉన్నాము. ఒకవైపు చూడండి ఏ విధంగా బూత్ క్యాప్చరింగ్ చేస్తా ఉన్నారు ఓల్డ్ సిటీలో. మీరు ఒక్కసారి చూడండి. ఇది ఇప్పుడు ఆయన చూడండి అన్నప్పుడు ఏం చేసిందంటే, పాత వీడియో ఒకటి పోలీసులు అంటుంది ఏంటంటే ఇది వెస్ట్ బెంగాల్ వీడియో, మనం ప్లే చేయలేము. ఎందుకంటే ఇప్పుడు అది ఆల్రెడీ ఆయన అరెస్ట్ అయి ఉన్నాడు, కోర్టులో కేసు ఉన్నది, ఎలక్షన్ కోడ్ కూడా ఉంది కాబట్టి మళ్ళీ మనం తప్పు చేస్తారని మళ్ళీ కేసు బుక్ అయ్యే అవకాశం కూడా ఉంటుంది. సో కోర్టులో కేసు ఉంది కాబట్టి మనం దాన్ని పరిగణలోకి తీసుకోవాలి. ఆయన ఆ ప్లేస్లో ఏం వీడియో ప్లే చేసిందంటే వెస్ట్ బెంగాల్ వీడియో ప్లే చేసిండు. సో ఇప్పుడు ఇక్కడ ఉన్న ఎలక్షన్ సిస్టమ్ని అవమానించిండు. మంచిగా ట్రాన్స్పరెంట్గా ఎలక్షన్ జరిగితే ఇగో ఈ రకంగా రిగ్గింగ్ జరిగిందని పాత వీడియోని తెచ్చి షేర్ చేసిండు అని ఆయన మీద కేసు పెట్టి లోపలేసారు. ఇది జరిగింది, అంతే కదా? అవును సార్. సో మరి మీరు ఇప్పుడు ఇక్కడ తప్పు చేశారని అనుకోవడానికి వీల్లేదా? ఇప్పుడు నేను అడిగిన క్వశ్చన్ ఏంటంటే, నేను క్వశ్చన్ అసలు ఫస్ట్ మీరు చూసారు స్టార్టింగ్ గా, అంటే ఎంఐఎం కు ఒక చట్టం ఉంటుందా, వాళ్ళకి ఏమైనా సపరేట్ రాజ్యాంగం ఉంటుందా అనేది క్వశ్చన్. సరే, ఇప్పుడు ఒక క్యాండిడేట్ డైరెక్ట్ పోయి ఒక పలానా చోట ఓల్డ్ సిటీలో రసూల్పూర్ రియాసత్ నగర్ పోలింగ్ బూత్ 40 డైరెక్ట్ గా రిగ్గింగ్ జరుగుతుంది, క్యాండిడేట్ కూడా పోయి చెప్పి అనేక చోట్ల పోయి, సరే ఈ వీడియో నేను పెట్టింది ఫేక్ ఏం కాదండి. ఫేక్ వీడియోస్ అదర్ దెన్ ఓల్డ్ వీడియో. మీరు ఓల్డ్ వీడియో పెట్టారు కానీ ఫేక్ కాదు. ఓల్డ్ వీడియో ఫేక్ వీడియో కాదు. ఇంకోటి నేను ఈ అసెంబ్లీ ఎలక్షన్ లో జరిగింది, ఇక్కడ జరిగింది, అక్కడ జరిగింది, అంటే అసెంబ్లీ ఎలక్షన్ జరిగింది కూడా నేను చెప్పలేదు. సరే, దాన్ని మ్యాటర్ సబ్జుడిస్ కాబట్టి నేను దాంట్లో పోదలుచుకోలే. కానీ నేను అనేది ఏంటంటే, నేను అడిగినది ఏంటి, మీరు చెప్పింది, మీరు పెట్టిన కేసు ఏంది అంటే, సరే ఒకవేళ నేనేమైనా కొత్తగా ఒక ఫేక్ వీడియో క్రియేట్ చేసి, నేనేమైనా కొత్త వీడియో క్రియేట్ చేసి అది పెట్టి తప్పుడు ప్రచారం చేసి ఉంటేనేమో నేను ఒక పెద్ద నేరం చేసినట్టు. మొన్న ఎలక్షన్స్ లో ఈటెల రాజేందర్ గారు మరి మల్కాజ్గిరి ప్రజలు తాగుబోతులు అన్నారు అనేది ఒక ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ చూసుకుని ఒక ఫేక్ వీడియో క్రియేట్ చేశారు. దాని మీద మేము డీజీపీ గారు కంప్లైంట్ ఇచ్చినాం, లీగల్స్ అందరం పోయి కంప్లైంట్ ఇచ్చినాం. నేను కంప్లైంట్ ఇచ్చిన తర్వాత కూడా ఈ రోజు వరకు యాక్షన్ ఉందని. ఇప్పుడు అమిత్ షా గారి పైన ఆ కేసు మీద అమిత్ షా గారు రిజర్వేషన్లు తీసేయాలంటూ మాట్లాడిరని చెప్పి ఒక వీడియో బయటకు వచ్చింది. దానిపైన చర్యలు ఉండవు, ఈటెల రాజేందర్ గారి పైన ఉండవు. సైబర్ క్రైమ్ వాళ్ళు ఏదో చేసి లోపల ఒక 2 రోజులు ఢిల్లీ నుంచి ఒక టీం వచ్చిందని చెప్పి వాళ్ళని ప్రొటెక్ట్ చేయడం కోసం వాళ్ళని ఇక్కడ సెల్ వేసి మళ్ళీ వాళ్ళు వెళ్ళిపోగానే మళ్ళీ వదిలేసారు అన్నట్టుగా మనకు తెలిసిన సమాచారం. సో దాంట్లో మనం దాన్ని పోదలుచుకోలేదు. ఓవరాల్ గా అయితే ఇప్పుడు మమ్మల్ని చేసినట్టుగా ఏదో దొంగలు ఎత్తుకుపోయినట్టుగా, అంటే నేను ప్రజాప్రతినిధిని అనేక ఉద్యమాల్లో ప్రజల కోసం పోరాటం చేస్తున్నా. నాకు నోటీస్ ఇచ్చి నేను తప్పు చేసిన పోలీస్ స్టేషన్ కి వచ్చి నోటీస్ ఇవ్వండి, నేనే వస్తా పోలీస్ స్టేషన్, నేను రానా? కిడ్నాప్ చేసి కనీసం ఫోన్ ఇవ్వకుండా, అంటే మా మదర్ అయితే లిటరల్ గా పడిపోయింది యాక్చువల్లీ. అంటే కిడ్నాప్ చేసి, అంటే ఇప్పుడు ఈ రోజు నా సెక్యూరిటీ కాంప్రమైజ్ అయిందా కాలేదా? ఈ రోజు రేపు పొద్దున
తెలంగాణలో ఉన్నటువంటి ఒక ప్రజాప్రతినిధి కానివ్వండి లేదా నన్నే కానివ్వండి ఎంత ఈజీగా మనం కిడ్నాప్ చేయొచ్చు, ఎంత ఈజీగా హత్య చేయొచ్చు అనేటువంటి ఒక విధానాన్ని పోలీస్ డిపార్ట్మెంట్ ప్రజలకు చూపించిందా లేదా అని నేను అడుగుతాను. అంటే క్రైమ్ చేసే వాళ్ళకి మీరేమైనా కొత్త పాఠాలు నేర్పించదలుచుకున్నారా? నేనేమన్నా పారిపోయా, నేను అబ్స్కాండింగ్ అని రాసిన వాళ్ళు. నేను అబ్స్కాండింగ్ ఎప్పుడున్నాను? ప్రతిరోజు ప్రజల మధ్యన ఉన్నా, ప్రతిరోజు ప్రజా సమస్య. ఆ రోజు కూడా వర్షం పడిందని చెప్పి నా స్కూటర్ వేసుకొని అక్కడ నాలాలు భారతదేశం నగర్ నాలాలు మీకు తెలుసు అక్కడ మల్కాయలు ఎట్లుంటుంది పరిస్థితి, ఆ నాలాల్లో పోయి ఫుల్ తడిసిపోయి ఉన్నా. తడిసిపోయి ఉండి అక్కడ ఆపి మోరి నీళ్ళలో కాళ్ళు అంతా ఉన్నాయి, ఆ సర్ఫ్ ప్యాకెట్ తీసుకొని కాళ్ళు కడిగి ఆఫీసర్లకు ఫోన్ చేసి స్టాఫ్ పెంచండి అని చెప్తున్నా. వెంటనే ఫోన్ కూడా ఇవ్వకుండా అది లాగేసుకొని ఆఫీసర్లతో మాట్లాడుతుంటే నా ప్రీవియస్ కాల్ స్టూడెంట్ వాళ్ళు తీసుకున్నప్పుడు అన్ని ప్రజలతోటి ఆఫీసర్లతోటి కాలనీ ప్రెసిడెంట్లతోటి ఉంటాయి, వాళ్ళతో మాట్లాడుతున్నా కూడా వెంటనే ఫోన్ లాగేసుకొని అసలు ఎవరికి చెప్పకుండా అంటే ఒక 20 మంది రేపొద్దున అదే పోలీస్ వాహనం వేసుకుని ఇంకో 20 మంది వస్తారండి సివిల్ డ్రెస్ లో ప్రైవేట్ వెహికల్స్ లో. వాళ్ళు కూడా పక్కన ఉన్న వాళ్ళు సరే ఒకసారి జరిగింది కదా అని చెప్పి వాళ్ళు నిజంగానే పోలీసులు అనుకుంటారు నెక్స్ట్ టైం వాళ్ళు కాకపోవచ్చు. ఒకసారి మీకు కూడా జరిగింది ఎంత ఘోరమైనటువంటి విషయం అంటే అంటే పోలీసులు కాబట్టి వాళ్ళు చట్టాలు ఫాలో చేయకూడదా? వాళ్ళు ఇష్టం వచ్చిన నేను చేసిన తప్పేందండి ఇవన్నీ కూడా రీసెంట్ గా నాకు వచ్చిన ఆర్టీఏలే. దీంట్లో ఉన్నటువంటి కూడా ప్రతి స్కామే, దీంట్లో ఉన్న ప్రతి ఒక్కరు కూడా జిహెచ్ఎంసీలో ఉద్యోగ డిప్యూటేషన్ అధికారులు కానివ్వండి, ఇందిరా పార్క్ స్టీల్ బ్రిడ్జ్ కానివ్వండి, లేకపోతే ఫాగింగ్ మీద కానివ్వండి, ఇవన్నీ రీసెంట్ చేసినటువంటి ఆర్టీఏ ఇవన్నీ ఆర్టీఏ రీప్లేసే. నేను జైలు నుంచి వచ్చేసరికి ఒక ఉప్పు పడుంది దీంట్లో బేసిక్. ఇవన్నీ కూడా నేను చేసిన అంటే తెల్లారు లేసే ప్రశ్నిస్తాం కాబట్టి, ప్రజల కోసం పనిచేస్తాం కాబట్టి, అంచివేయాలి కాబట్టి ఏమని చెప్పారండి, ఈయన మీద ఉన్నటువంటి ఈయన హ్యాబిచువల్ అఫెండర్, ఈయన మీద కేసులు ఉన్నాయండి. మీకే నాకున్న కేసులు మీకు తెలియదు సార్. గుర్రపోడులో మీతోనే ఒకసారి దెబ్బలు తిన్నాను. మా దగ్గర ఉన్నటువంటి మాజీ ఎమ్మెల్యే రోడ్లు వేయలేదని నాలా వేయలేదని గట్టిగా నిలదీసినప్పుడు, ప్రభుత్వ అధికారులను ఆపినప్పుడు, ప్రజా సమస్యల పైన పోరాటం చేస్తూ ప్రతిసారి చెప్పు దెబ్బలు తిన్నాము, బట్టలు చింపుకున్నాము, పోలీస్ కేసులు పెట్టుకున్నాము. ఈ రోజు అట్లా చెప్పి మీరు జైలుకు పంపిస్తా అంటే జైలుకు పోయినోడు ఎవడు చెడ్డోడు కాదు. ఈ దేశంలో మహాత్ములు కూడా జైలుకు పోయినటువంటి పరిస్థితులు ఉన్నాయి. జైలు పోయినంత మాత్రాన భయపడి మోరల్ గా వెనక్కి పోయేటువంటి పరిస్థితి లేదు. ఖచ్చితంగా ఇంకా బలంగా పోరాటం చేస్తాం. ఇన్ని రోజులు పెడతారు, ప్రాణాలకే తెగించి పోరాటం చేస్తాం. నిజంగా ప్రాణాల కోసం భయపడితే ఇన్ని అవినీతి అక్రమాలపైన పనిచేసేటువంటి పరిస్థితి మనకు ఉండదు. ఖచ్చితంగా పోరాటం చేస్తాం. మీరు ఎన్నిసార్లు జైల్లో పెడితే అన్నిసార్లు బౌన్స్ బ్యాక్ అయి పోరాటం చేస్తాం. ప్రాణాలను అడ్డు పెట్టినా సరే పోరాటం చేస్తాను. నేను ఆ వీడియోలో ఆయన ఎంఐఎం లీడర్ కూడా తిట్టినట్టుండు కదా, ఆయన కేసు ఏమైనా బుక్ చేసి నేను అదే అడిగిన వాళ్ళని. ఇప్పుడు నన్ను అయితే తీసుకొచ్చిర్రు ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ కానీ ఏసీపీ ఎస్హెచ్ఓ కానీ కనీసం ఒక మాట కూడా అడగకుండా నన్ను రిమైండ్ చేశారు కదా. అంటే రాత్రంతా తిప్పి ఎక్కడెక్కడో తిప్పిరు, ఇక్కడ రాత్రంతా తిప్పి అసలు తెల్లారి కోర్టులో పెట్టి కోర్టులో అదంటే నాటకీయ ఫక్కీలో వీడిని ఎట్లయినా సరే రిమాండ్ చేయాలన్న ఒక ఉద్దేశంతో శనివారం ఆ రోజు శుక్రవారము సాటర్డే సండే ఉంటది కాబట్టి ఖచ్చితంగా ఇక ఎట్లయినా సరే జైలు నుంచి బయటకు వచ్చే అవకాశం ఉంటది కాబట్టి ఎట్లయినా సరే ఒక మోరల్ దెబ్బ తీయాలి, వీటిని జైల్లో పెట్టాలి, వీటిని గొంతు అంచాలన్నటువంటి ప్రయత్నం ఆ రోజు చేసారు. మరి నేను అడిగినాను ఈ రోజున, నేను అడుగుతా ఉన్నా మరి యాసన్ అరఫత్ అనేటోడు మళ్ళీ అడుగుతున్నా అండి, మీ ద్వారా కూడా అడుగుతున్నాను. మరి ఆ రోజు ఒక మహిళా అభ్యర్థిని ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడింది కదా, వాళ్ళు ఒక కేవలం ఒక ఎఫ్ఐఆర్ తర్వాత ఏదో చేసినట్టున్నారు, చేసి వదిలేసారు కదా, మరి వాళ్ళని అరెస్ట్ చేసే దమ్ము లేదా? నేను ఒక వీడియో ఒకవేళ షేర్ చేసిందే నిజంగా తప్పే అనుకుందాం, ఫర్ ఎగ్జాంపుల్ షేర్ చేసినంత మాట తప్పేం కాదు, నేనేమి ప్రతి ఒక్కరికి పంపించలేదు, నా ట్విట్టర్ లో నేను పోస్ట్ చేసిన. ఇట్ ఈస్ నాట్ ఎ ఫేక్ వీడియో, నేను క్రియేట్ చేసింది కాదు, నా ట్విట్టర్ లో నేను పోస్ట్ చేసుకున్నా. మరి నేను చేసింది నేరం అయితే పబ్లిక్ లో నాడిపోల్ భాగ్యనగరపు నడిగొడ్డులో ఒక భాగవతి పేరు పెట్టుకున్నట్టు భాగ్యనగరం మహిళ పేరు పెట్టుకున్నట్టు నగరం ఇది. దీంట్లో ఒక మహిళా అభ్యర్థిని నీ నోటికి వచ్చినట్టు మాట్లాడినటువంటి ఒక ఎంఐఎం నాయకుడిని అరెస్ట్ చేసి లోపలేసే దమ్ము ఈ పోలీసులకు లేదని అడుగుతున్నాను. ఇంకో విషయం కూడా నాకు తర్వాత తెలిసింది, సరే ఆ లెక్కలు తెలుసుకుందాం. అక్కడ ఉన్నటువంటి పోలీస్ ఆఫీసర్లు కొంతమంది గతంలో నేను ప్రజల కోసం చేసినటువంటి పోరాటాల్లో గోరక్షకు సంబంధించినటువంటి కేసులు ఏవైతే ఉన్నాయో, మీకు లాలగూడలో ఒకసారి జరిగింది మీకు చూసినట్టు, ఆ సంబంధించి గోరక్షకు సంబంధించినటువంటి కేసుల్లో వాళ్ళేదో మరి వాళ్ళని గట్టిగా నిలదీసి నా కోసం నిలదీశాను, నా సమాజం నా ధర్మం కోసం నిలదీశాను, నా సిద్ధాంతం కోసం నిలిచాను, నా ప్రజల కోసం నిలిచాను. మా ఊర్లో ఉన్నటువంటి యాదవ్స్ అందరూ వాళ్ళ ఆవులను ఎత్తుకోబోతుంటే పోలీస్ కంప్లైంట్ చేస్తే చాలా రోజులుగా పట్టించుకోకపోతే అందరితో కలిసి వాళ్ళ తరఫున ఈ పోలీస్ ఆఫీసర్లను నిలదీసినందుకు వీళ్ళకి నిజంగా మరి బాధేసినట్టుంది, అది మనసులో పెట్టుకొని అవకాశం దొరికింది కాబట్టి ఈ రోజు ఎట్లైనా సరే నీ జైలుకి పంపించాలన్న ఉద్దేశంతో జైలుకి పంపించారు. అంటే ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ ముఖ్యంగా నేను బాధపడ్డది ఎక్కడంటే మల్కాజ్గిరి పార్లమెంట్ కి మన ముఖ్యమంత్రి గారు
ఒకప్పుడు ప్రాతినిధ్యం వహించారు. ఆయన ఇటువంటి పోరాటాలే, ఆయన కూడా తలుపులు పలగొట్టి తీసుకెళ్లిన రోజు ఆయనే కాదు, ఈ తెలంగాణ సమాజంలో ఉన్న ప్రతి ఒక్కరు మాలాంటి వాళ్ళు కూడా బాధపడటం, ఆయన అభిమానించడం కూడా. అటువంటి అంటే ఆయనకి మేము ఆయనకు ఓటేయలేకపోయినా కూడా అదే ఒక ప్రతిపక్ష మోరల్ సపోర్ట్ గా నిలిచాం. అది చేసిన తప్పు, కేసీఆర్ చేసిన తప్పు రేవంత్ రెడ్డి గారిని ఆ విధంగా తీసుకెళ్లొద్దని చెప్పి. మరి అటువంటి ముఖ్యమంత్రి ఉన్నటువంటి రోజున ఈ రోజున మరి ప్రతిపక్షాల పైన గొంతులకే ప్రయత్నం చేస్తుంటే ముఖ్యమంత్రి గారు ఎందుకు పట్టించుకోవట్లేదు? ఆ సీసీఎస్ నేను నిన్న వేరే ఒకటి వాళ్ళ పార్టీకి చెందినటువంటి ఒక నాయకుడు వీడియో చూసినాను సార్, లైవ్ వీడియో చూసినాను. అదే సీసీఎస్ లో అనేక మంది కేసీఆర్ తొత్తులు ఇంకా పనిచేస్తున్నారని చెప్పి ఆయన బాహాటంగానే చెప్తా ఉన్నాడు. ఎందుకు ప్రక్షాళన జరగట్లేదు? ఈ రోజు పోలీసుల పనితీరు ఏ విధంగా ఉందో మనం ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో చూస్తున్నాం. ఈ రోజు ఉమామహేశ్వరరావు వ్యవహారం చూసాం, నిన్న కుషాగూడలో చూసినాం ఒక సిఐఎస్. అంటే ఈ విధంగా పోలీసు వ్యవస్థ ఉంటే దీన్ని ప్రక్షాళన చేయాల్సిన బాధ్యత మరి ముఖ్యమంత్రి గారికి ఉంటది కదా. హోమ్ మినిస్టర్ మనకి ఎవరు? ఆయనే కదా. మున్సిపల్ మినిస్టర్ ఆయనే కదా. సగం రాష్ట్రం ఆయన చేతుల్లో ఉంది కదా. ఆయన నుంచి తెలంగాణ సమాజం చాలా ఎక్స్పెక్ట్ చేస్తుంది కదా. ఈ రోజు తెలంగాణ ప్రజలందరూ కూడా టీఆర్ఎస్ పార్టీకి వ్యతిరేకంగా ఓటేసారు, కాంగ్రెస్ పార్టీకి అనుకూలంగా ఓటేయలేదు. కాంగ్రెస్ ఇప్పుడు మీరు ఆ వీడియో మరి ఏ ఉద్దేశంతో మీరు ఆ పాత వీడియోని పెట్టారు? అంటే మీరు ఇంటెన్షనల్ గా పెట్టిరా? నా ఉద్దేశం ఏంటంటే బేసికలీ అక్కడ ఇటువంటి అరాచకం మీరు చూసారు సగం. నా ఇంటెన్షన్ ఏంటంటే ఫోకస్ అంతా కూడా యాసిన్ అరఫత్ అనేటోడు అటువంటి విధంగా చేస్తుంటే ఎంఏఎం అరాచకాలను ప్రశ్నించేటోడు లేడా? ఓల్డ్ సిటీలో కూడా జరుగుతూ ఉంది కదా. ఇప్పుడు డైరెక్ట్ క్యాండిడేట్ చెప్పింది కదా. ఇప్పుడు మీరు చూసే ఉంటే రియాసత్ నగర్ పోలింగ్ గురించి చాలా చెప్పింది కదా. సరే ఓకే, నాకు కూడా మల్టిపుల్ బ్రాడ్కాస్ట్లు వచ్చినాయి, ప్రతి ఒక్కరికి వచ్చినాయి. నేనేం షేర్ చేయలేదు, ఎవరికి ఏం చేయలేదు. నేను ఎవరికి ఏం షేర్ చేయలేదు. నేను ఓన్లీ ఐ జస్ట్ పోస్టెడ్ ఆన్ మ్యాన్. నేను పోస్ట్ చేసింది కూడా నేను దాన్ని ఫోకస్ గా పోస్ట్ చేయలేదు. నా పోస్టింగ్ అంతా నేను ఎంఐఎం చేసినటువంటి ఈ అరాచకాన్ని ప్రశ్నించే పనులు చేసిన. అక్కడ ఉన్నటువంటి పోలీసు అధికారులు కొంతమంది అంటారు ఎంఐఎం మీద పెట్టినందుకు వాళ్ళకి చాలా బాగా అనిపిస్తున్నట్టుంది కాస్త. అది ఎప్పుడు అడిగారు? జైలు నుంచి వచ్చిన తర్వాత అడుగుతా ఉన్నారు బేసిక్గా. నాకు అదే అర్థం కాని విషయము. సరే ఏదేమైనప్పటికీ కూడా ఇంకా మాట్లాడుతూనే ఉంటాము ఖచ్చితంగా. మీరు ఎన్ని కేసులు పెట్టినా కొట్లాడుతున్నాం, న్యాయ పోరాటం చేసి తీరుతాము. ఈ రోజు సెక్యూరిటీ కాంప్రమైజ్ కాలేదండి. మీరు ఒక విధంగా ఒక కిడ్నాప్ ని నడిబొడ్డు హైదరాబాద్ నగరంలో నోటీస్ ఇచ్చి మిమ్మల్ని అరెస్ట్ చేయలేదా? నోటీస్ ఎక్కడ ఇచ్చారు సార్? డైరెక్ట్ అసలు నేను వర్షంలో తడుచున్నా, అదే ఎత్తున్నాను. వర్షం భారీగా పడుతోంది, నేను నాలాల దగ్గరికి వెళ్ళి మోరీ నీళ్లు పడుతున్నాయి, ఇక్కడ ప్రజలతో మాట్లాడుతున్నా. ఆ 4 ఆఫీసర్లకు అందరికి ఫోన్ చేసి స్టాఫ్ పెంచండి, ఇక ఈ హౌస్ ఆ పేపర్ ఇంకా ఉంది నా మీద. ఆ సర్ఫ్ ప్యాకెట్ నేను తెచ్చుకున్నది కాలు కడుక్కోవడానికి. ఆ పేపర్ అయితే ఫోన్ నెంబర్లు, హౌస్ నెంబర్లు, ఎక్కడెక్కడైతే స్టాఫ్ ని డిప్లాయ్ చేయమని అధికారులకు సూచించడం, ఆ పేపర్ అట్లనే ఉంది. వచ్చారు, కనీసం మీ పోలీసు అని కూడా చెప్పలే. నేను పోలీసు అని చెప్తే మీరు అడగండి ఒకసారి. నాకు ఫస్ట్ నాకు చెప్పలేదు, ఏం చేయలేదు, ఎత్తుకొని వెళ్ళిపోయారు. కొంతసేపు తర్వాత ఒక 1 అవర్ తర్వాత ఎప్పుడో కనీసం నా పేరెంట్స్ కూడా చెప్పాలి. కానీ మా పేరెంట్స్ పెద్దవాళ్ళు, మీరు అరెస్ట్ చేసేవాళ్ళు ఎందుకు భయపడతారు? కిడ్నాప్ అనేసరికి వాళ్ళు నిజంగా భయపడ్డారు. పోలీస్ స్టేషన్కి వెళ్ళి, లోకల్ పోలీస్ స్టేషన్కి వెళ్ళారు. లోకల్ పోలీస్ స్టేషన్కి వెళ్ళి పోలీసులు అడిగితే వాళ్ళు మాకు సమాచారం లేదు అన్నారు. అప్పుడు నేచురల్ గా ఏమనుకుంటారండి? ఎవరైనా ఎత్తుకపోయాడు అనుకుంటారు. కిడ్నాప్ కేసు అక్కడ కంప్లైంట్ కూడా ఇచ్చారు, వాళ్ళ అక్నాలజ్మెంట్ కూడా ఇచ్చారు. రేపు ఎల్పిఎస్ కార్పస్ వేస్తాము మేము కోర్టులు అని కూడా చెప్పారు. అంత చేసిన తర్వాత అర్ధరాత్రి వరకు కూడా పోలీసులు మరి మేము డిటైన్ చేసినామని చెప్తే వచ్చి నష్టమైంది. మేము భయపెట్టాం, పోలీసులకి పోలీస్ స్టేషన్లకి భయపడితే ప్రజా ఉద్యమాలు చేయలేము. మీరు చెప్పి తీసుకోవడానికి మీకు వచ్చిన నష్టమైంది. ఈ రోజు సెక్యూరిటీ కాంప్రమైజ్ కాలేదా? నేనేమన్నా దొంగతనం చేశానా? నేనేమన్నా కిడ్నాప్ చేశానా? ల్యాండ్ గ్రాబింగ్ చేశానా? చీటింగ్ చేశానా? ఏం చేసినా నేనేమన్నా? నేను చేసిన ప్రజా ఉద్యమాలే కదా. ఈ విధంగా పోలీసులు అంటే రేపు పొద్దున ఏ విధంగా ఎవరైనా సరే ఒక 20 మంది వాళ్ళకి కావాల్సిన పోలీస్ రకమైన పోలీస్ వాహనాలు ఏ విధంగా ఉంటాయో అటువంటి వాహనాలను తీసుకొచ్చి సివిల్ డ్రెస్ ఎత్తుకపోతే ఈ ఎత్తుకుపోయిన పోలీసు వాళ్ళు చెప్పారు అందరూ చంపే వరకు చేతులు కట్టుకొని కూర్చోవాలి. మరి అంటే పోలీసుల బిహేవియర్ ఈ విధంగా అసలు యాక్చువల్ గా నోటీస్ ఇవ్వాలి, నోటీస్ ఇచ్చి లీగల్ గా అరెస్ట్ చేస్తే తప్పే ఉంది. ఏం చేస్తారు? ఇప్పుడు ఒకవేళ వాళ్ళు చేయాలి, మీరు అంత పెద్ద నేరం చేసిరని వాళ్ళు భావిస్తే పద్ధతిగా అరెస్ట్ చేయొచ్చు, పద్ధతిగా పోలీసులు అని చెప్పొచ్చు. ఇంకోటి మీరు అడగండి సార్, నేను ఆన్ రికార్డ్ చెప్తున్నాను. ద మూమెంట్ ఐ కేమ్ టు నో దట్ దోస్ పీపుల్ ఆర్ పోలీస్, వాళ్ళు పోలీసులు ప్రతి క్షణం నుంచి నేను చాలా కోఆపరేట్ ఉన్నాను. వాళ్ళు ఎంతో వాళ్ళు టెన్షన్ పడిపోతున్నారు, తీసుకెళ్ళినారు అదే వాళ్ళు ఫోన్ చేస్తున్నారు, డీసీపీ అందరూ ఆఫీసర్లకు చేస్తున్నారు. అట్లా నేను ఏం టెన్షన్ పడకు, నేను పూర్తిగా కోఆపరేట్ చేస్తాను, ఎక్కడ పారిపోను. నేను ప్రజల కోసం పనిచేసి నా ప్రాణాలు పోయినా నేను న్యాయమైన పద్ధతిలోనే సహకరిస్తాను. భయపెట్టు ప్రజల కోసం పనిచేస్తున్నాను. భయపడే సమస్యలు అంటే అక్కడ ఉన్నటువంటి ఎత్తుకుపోయిన వాళ్ళు కూడా అప్రిషియేట్ చేసి మీరు వాళ్ళ ఫోన్లలో చెప్పి ఆఫీసర్లకి సార్ ఈజ్ ఎడ్యుకేటెడ్ పర్సన్ మేడం, చాలా పూర్తిగా కోఆపరేట్ చేస్తున్నారు, పూర్తి స్థాయిలో కోఆపరేట్ చేస్తున్నారు, ఎడ్యుకేటెడ్ పర్సన్ ఎక్కడ కూడా మమ్మల్ని ఇబ్బంది పెట్టట్లేదు. అంటే నేను చెప్పులు కూడా తీసుకోకుండా ఎత్తుకుపోయింది సార్, నేను చెప్పులు వేసుకుంటుండే కదా అంటే చివరికి అది పాపం ఆయనే ఎత్తుకుపోయిన వాళ్ళ చెప్పులు కూడా కొనిచ్చారు, ఓ ఛాయ్ దాపించారు. మరి ఇంతగా టెన్షన్ మీరు రమ్మంటే పోలీస్ స్టేషన్ కి నేనే వద్దును కదా, నేనేమన్నా భయపడేటోన్నా, ప్రజా ఉద్యమాలు చేసేటోండి కదా, అనేకమైన కేసులు పెట్టిరు, ఎన్నో కేసులు పెట్టిరు. ఏం డిమాండ్ చేస్తున్నారు?
ఏమంటే పోలీసులు ఇప్పటికైనా పద్ధతి మార్చుకోవాలి. ముఖ్యమంత్రి గారికి నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నాను ఈరోజు రేవంత్ రెడ్డి గారికి. ఈరోజు కేవలం శ్రవణ్ అనే గొంతుకుని టార్గెట్ చేయడం, ఇటువంటి ప్రశ్నలు అంటే ఇటువంటి అన్యాయాలను ప్రశ్నించడమే ప్రధానమైనటువంటి కారణం. ఎందుకు ఇంత టార్గెట్ చేస్తా అంటే ప్రశ్నించే గొంతుగా ఉన్నటువంటి ఈ ముఖ్యమంత్రి గారే ప్రశ్నించే గొంతుకలను కాపాడుకునేటువంటి ప్రయత్నం చేయకపోతే తెలంగాణ రాష్ట్రంలో ఏ అరాచకానికి వ్యతిరేకంగా తెలంగాణ ప్రజలు ఓటేసిర్రో అలాంటి అరాచకం మరొక్కసారి రాజ్యమైనటువంటి ప్రమాదం ఉంది. ఇదే కాపాడాలి ప్రజాస్వామ్యాన్ని. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ శ్రవణ్ గారు. సో ఇది వాటి గుడ్ మార్నింగ్ తెలంగాణ. రేపు మళ్ళీ కలుద్దాం. గుడ్ మార్నింగ్ తెలంగాణలో చూస్తూనే ఉండండి మన తొలి వేళ.